పల్లి పట్టి చేసుకుందామా రండి. పల్లి పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంత బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దానిపైన ఈ కప్పు పల్లీలు స్లో ఫ్లేమ్లో బాగా వేగాలండి. హై ఫ్లేమ్లో మాత్రం వేపకండి, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి లోపల, పైన మాత్రం మాడిపోతాయి. అందుకనే స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి బాగా. సరేనా? ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చల్లారబెట్టుకొని పైన పొట్టంతా తీసేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుని దాంట్లో ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి దీన్ని అయితే గ్రీస్ చేసుకోవాలండి. దీన్ని అయితే ఇప్పుడు మొత్తం రుద్దేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. ఎందుకంటే పాకం వచ్చేసి మనం మొత్తం వేసేసిన తర్వాత గ్రీస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు, అందుకనే ముందే గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1/2 కప్పు బెల్లం అయితే వేసుకుని దాంట్లో ఒక 1/4 కప్పు వాటర్ అయితే వేసుకుని ఇదైతే బెల్లం అయితే కరగబెట్టుకోవాలండి. పాకం అయితే ఒక మాదిరి ముదురు పాకం కాదు, అట్లాగే లేత పాకం కాదండి, అట్లా రావాలి. ఇది మొత్తం కరగబెట్టేయాలండి, పాకం బాగా రావాలి. మీకు పాకం వచ్చిందో లేదో అని చెప్పి లాస్ట్లో ఒక టిప్ కూడా చెప్తాను, చూడండి వీడియో మొత్తం. మధ్య మధ్యలో చూసి మధ్య మధ్యలో వెళ్ళిపోవద్దండి. వీడియో చూసి ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, అర్థమైందా? ఇదిగోండి చూసారా, పాకం అనేది వచ్చేసిందండి. ఇప్పుడు కొద్దిగా ఒక కూరగిన్నెలో వాటర్ అనేది తీసుకోండి. తీసుకుని దీంట్లో ఇప్పుడు చూపిస్తున్నా కదా, పాకం అట్లా రావాలి ముదురుగా. ఇప్పుడు దాంట్లోకి పల్లీలు పొట్టు తీసిన వేసేసుకుని తిప్పేసుకోవాలండి. ఇప్పుడు తిప్పేసుకుని గ్రీస్ చేసుకున్నటువంటి పళ్ళెంలోకి అయితే వేసేసేయాలి. అది మొత్తం వేసేసి సమానంగా సర్దుకోవాలండి 4 వైపులా. కొద్దిగా అనిసిపెట్టి వేయండి, పక్కకైతే తొందరగా జరగదు, అందుకే కొద్దిగా అనిసిపెట్టి పెట్టండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఏ షేప్లో కావాలని ఆ షేప్లో. నేనైతే ఇట్లా మామూలుగా స్క్వేర్లానే కట్ చేస్తున్నా. నిదానంగా అయితే కట్ చేసుకోండి, తొందర ఏం లేదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.